ఈ లవ్ని కంటిన్యూ చేయడం నా వల్ల కాదు, వదిలేయ్. లెట్స్ బ్రేకప్. గుడ్ బై. బ్రేకప్ వాట్ చిన్నదే అయినా అందులో ఉండే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి బ్రేకప్ వెనుక ఒక కథ ఉంటుంది. నాకు కూడా. నా పేరు చరణ్, మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. రే రెడీ ఆరా? వీడి పేరు సుభాష్, మా బ్యాచ్లో బెస్ట్ బౌలర్. అరే స్టేట్ అయ్యాక బే. వీడి ప్రణయ్, ఫ్రెండ్షిప్ అంటే ముందుంటాడు. యాక్చువల్లీ వీడికి క్రికెట్ ఆడడం ఇష్టం లేదు, బట్ మా కోసం మాత్రమే ఆడతాడు. వైడేకరా. వీడి పేరు అవినాష్, మా బ్యాచ్తో సంబంధం లేకుండా చాలా హైట్ ఉంటాడు అండ్ ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. వీళ్ళే నా ఫ్రెండ్స్, నా ప్రపంచం, నా హ్యాపీనెస్ అంతా వీళ్ళే. కాలేజ్కి వెళ్దామారా? ఇప్పుడు కాలేజ్కి ఎందుకురా? కాలేజ్లో అడ్మిషన్స్ అవుతున్నాయంట, అమ్మాయిలు వస్తున్నారు, రఘు సార్ కూడా రమ్మన్నాడు. అవునరా, వెళ్దాం రా, కలర్ఫుల్ గా ఉంటది. రే కాలేజ్కి వెళ్ళాక రోజు చూసే మొక్కలే కదరా, ఇప్పుడు వద్దు, లైట్ తీసుకో. అడ్మిషన్ ఫామ్ మీద నంబర్స్ ఉంటాయి రా వాళ్ళవి, తీసుకోవచ్చు. రే మనం సీనియర్స్ రా, కాలేజ్కి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు వద్దు కానీ లైట్ తీసుకోండి. ఆడింది చాలు, రండి. అరే చరణ్, ఈరోజు నువ్వు కొంచెం తొందరగా వచ్చుంటే ఎక్స్ట్రా 2 మ్యాచ్ ఆడేవాళ్ళం కదరా. మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని చూసాను రా, అందుకే లేట్ అయింది. అమ్మాయా? ఎవర్రా? ఎక్కడ్రా? ఎప్పుడు చూసినావురా? బాగుంటుందా? రే చెప్పేవారికి నాగన్ రా. మ్యాచ్ ఆడదామని ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి అలా డోర్ తీసాను మావ, అంతే ఫ్లాష్. అప్పుడు కనిపించిందిరా తను, ఒక ఏంజల్ లాగా. తను నవ్వుతుంటే మావా, ఒక మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఇంట్రో వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కోసం చూసావా, అలా అనిపించిందిరా. సూపర్ రా మామ. ఆ తర్వాత ఒకసారి నేను తనని చూశాను, ఒకసారి తను నన్ను చూసింది. తను మళ్ళీ చూస్తుందేమో అని నేను తనని మళ్ళీ చూశాను. మరి చూసిందా? ఆ తర్వాత ఏమైందిరా? ఆ తర్వాత నేను తనని చూడడానికి వేసిన ట్రయల్స్ ఉన్నాయి, చూడాలి. ఇవన్నీ ఎందుకున్నారా? హలో చెప్పరా, ఏంటి డౌటా? రే అందరు నేనే క్లియర్ చేయాలారా? ఇలా తెల్లారా? అసలు నేను టాపర్ అవడం నా తప్ప చెప్పు. తెలుసుకోవాలిరా, ఇదంతా మీరే తెలుసుకోవాలి, నేనే చెప్తా చెప్పు. సర్లే. వీడెంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఏంటి 2 కలర్స్ ఉన్నాయి. సర్లే మార్చేద్దాం. బాగుంది, నేను చూసాను. ఏంట్రా? వాటర్ కావాలా? వాటర్ వద్దు. పర్లేదు, కావాలంటే తీసుకో. వద్దు. తను నవ్వుతుంటే మావా, ఇక్కడ హార్ట్లో ఏదో ఫీల్ తెలుస్తుందిరా. అయినా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఇంటికి వస్తారు కానీ ఎవరింత బాగాలేదురా. షీఈస్ డిఫరెంట్ అంతే. మరి మాకెప్పుడు పరిచయం చేపిస్తావరా? రేయ్ ఫస్ట్ నేను తనని మళ్ళీ కలవాలి. అయినా తను మళ్ళీ కనిపిస్తుందో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే వీడు అరే ఆ అమ్మాయి నారా? రే సూపర్ ఉందిరా. యాజ్ ఇట్ ఈస్ నువ్వు చెప్పినట్టే ఉందిరా. అవునరా. రే ఒక్క నిమిషం ఉండండి రా. ఆల్ ది బెస్ట్ రా. హాయ్, నేను దివ్య వాళ్ళ బ్రదర్. మార్నింగ్ చూశారు. మీ పేరు? హారిక. హారిక, నైస్. మా దివ్య ఎలా తెలుసు? ఒకే ఇన్స్టిట్యూట్లో సేమ్ కోర్స్లో జాయిన్ అయ్యాం.
ఏది క్యాటా? మ్మ్. అనవసరంగా క్యాట్లో జాయిన్ అయ్యానే. మ్మ్? నథింగ్. చరణ్. తెలుసు. వాట్? నా పేరు దివ్య చెప్పిందా? కాదు, మరి నువ్వు నాకు ముందే తెలుసు. వాట్? నేను? హౌ? నువ్వు డాన్స్ చేస్తావు కదా, యా, మీకెలా తెలుసు? చూశాను. మీ కాలేజ్ ఫెస్ట్లో ఫ్రంట్ రోలో ఉన్నాను. వాట్? ఫ్రంట్ రోనా? మ్మ్. ఫ్రంట్ రోల్ ఉంటే చూడకుండా ఏం చేస్తున్నారు చరణ్? అయినా మా కాలేజ్ నువ్వెలా వచ్చావు? ఐ మీన్ ఐడి కార్డ్ లేకుండా ఎలా చేయరు కదా? యాక్చువల్లీ నేను మీ రేఖా మేడం వాళ్ళ సిస్టర్ని. వాట్? మా రేఖ మేడం? చా. ఓకే, నాకు టైం అవుతుంది, బాయ్. హారిక. ఎందుకో ఏమో తెలియదు, తన నేమ్ బాగా నచ్చేసింది. అఫ్ కోర్స్ తను కూడా. రే అమ్మాయి మళ్ళీ వచ్చిందారా? లేదు. మరి ఎలా కలుస్తావు? అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవర్రా? మన రేఖ మేడం వాళ్ళ సిస్టర్ రా. ఏంటి, మన కెమిస్ట్రీ రేఖ మేడమా? ఇంకేంట్రా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మేడం వాళ్ళ అడ్రస్ తెలియదు కదరా? ఏమోరా, నాకు కూడా తెలియదు. అరే మన రవిగడికి తెలుసురా. ఎవరు? లాస్ట్ ఇయర్ టాపర్ వాడా? అవునరా, వాడేరా 8.9. వాడితో వద్దురా బాబు, ఎప్పుడు చూడు చదువు చదువు అంటుంటాడు. రై, వాడు చదవంటే మనం చదివేస్తామా? మనకు కావాల్సిన అడ్రస్. మూసుకొని రారా. ఏంట్రా ఏదో ఇంపార్టెంట్ పని అన్నావు? అది రేఖ మేడం వాళ్ళ అడ్రస్ కావాలరా. ఎందుకురా? నాకు డౌట్ రా, అందుకని. ఆ? నీకు డౌట్ అంటే ఎవడైనా నమ్ముతాడా? నాకేరా డౌట్, అందుకే. పర్లేదురా, నేను చెప్తా, ఏంటో అడుగు. నాకు కెమిస్ట్రీలో డౌట్ రా. మేడం అడగాలి, అడ్రస్ చెప్పు. కెమిస్ట్రీ నాకు వచ్చిరా, నేను చెప్తా, ఏంటో అడుగు. వద్దురా, అడ్రస్ ఇవ్వు చాలు. కేపీహెచ్బి 9th పేజ్ MIG 88. థ్యాంక్ యూ. అసలు మా డౌట్ ఏంటో తెలుసా? ఏంటి? నువ్వు అడ్రస్ చెప్తావో లేదా అని. ఆ? ఇంకా బడికి రాలేదేంట్రా? లోపలికి వెళ్ళి అడిగి రమ్మంటావా? వెళ్ళరా. వద్దులే. ఆయన ఎంతసేపు లోపల ఏం చేస్తుందిరా? ఉండవా మేడం? ఇలా దొరికిపోయామంటరా. ఇప్పుడు ఏం చెప్దాం? అది పిల్లల్ని తప్పించుకోవాలి. ఇక్కడేం చేస్తున్నారా మీరు? అది మేడం, అది డౌట్ మేడం, అందుకే వచ్చాం. ఎవరికి డౌట్? వీడికి. నన్ను బుక్ చేశారేంట్రా? ఏంట్రా నీకా డౌట్? అసలు నువ్వు కాలేజ్కే రావు, నీకు డౌట్ ఏంటి? అంటే కాలేజీకి రావట్లే కాబట్టి డౌట్స్ వచ్చాయి మేడం. అసలు ఏంటి డౌట్? అవునరా, డౌట్ ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? ఎక్స్పోనెన్షియల్ డికే మేడం. అరే నీకెలా తెలుసురా? నేను చూసుకుంటా కదా, నేను చూసుకుంటా, ఆగు. అదే థర్మోడైనమిక్ టాపిక్ కదా. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? నాకేం తెలుసు ఎలా అవుతుందని. అంటే మేడం అది అదే డౌట్ మేడం. నేనేమో థర్మోడైనమిక్స్ టాపిక్ అంటున్నాను, వీడేమో కెమిస్ట్రీ అంటున్నాడు. అదే నేను చెప్పాను థర్మోడైనమిక్స్ టాపిక్ అని. చూడు మేడం, అనవసరం ఎంత టైం వేస్ట్. థ్యాంక్ యూ మేడం, మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. కొంచెం అంటే దొరికిపోయాలంరా. అయినా తను బయటికి రాలేదేంట్రా? రావాలంటే తను ముందు ఇంట్లో ఉండాలి కదా. ఏంటి అటు చూడు. ఒక నిమిషం ఆగ్రా. హలో. హాయ్. ఏంటండి, నేను మీకోసం మీ ఇంటికి వెళ్తే మీరు బయట తిరుగుతున్నారు. ఇందాక మీ ఎక్కడ చూసింది తెలుసా? కొంచెం దొరికిపోయే వాళ్ళం అసలు. చెప్పేసానా? ఇదేంటిలో చెప్పేసాను. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? హారిక, ఏ సంజు, నువ్వేంటి ఇక్కడ? పనుండి వచ్చిన. ఎటు వెళ్తున్నావు? ఇంటికేనా? సరే, నేను డ్రాప్ చేస్తాదా? నేను వస్తాను, వెళ్ళు. ఓకే బాయ్. ఓకే బాయ్. ఎవరు? బ్రదర్, పెద్ద మామల కొడుకు. ప్రాబ్లం ఏం లేదా? ఐ మీన్ నాతో మాట్లాడడం చూసాడు కదా. అలా ఏం లేదు. అడిగితే దివ్య వాళ్ళ బ్రదర్ నాకు బ్రదర్ అనే చెప్పిస్తా. బ్రదర్ ఏంటి? అంటే దివ్య వాళ్ళ బ్రదర్ కదా, అందుకే. అయితే ఫ్రెండ్ సిస్టర్ అవుతుంది కానీ ఫ్రెండ్ బ్రదర్ ఎప్పుడు బ్రదర్ కాడు. అలా అనుకుంటే ప్రపంచంలో అందరికీ సిస్టర్సే ఉంటారు. బా స్మైల్ ఒకటి.
కూల్. ఏంటి హార్ట్ ప్రాబ్లమా? నో, ఇది మీ వల్లే. నా వల్ల? యా, నేను చూడగానే హార్ట్ బీట్ ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది. ఐ నెవర్ సీన్ ఎ గర్ల్ లైక్ యూ. నేను ఇప్పటి వరకు నీ అంత అందమైన అమ్మాయిని చూడలేదు, అందుకేనేమో. చెప్పే చరణ్, తను నచ్చిందని చెప్పే. ఐ థింక్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ హారిక. నేను ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బికాజ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ. అసలు నేను ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు. యా, నేను కూడా. నాకు కొంచెం టైం కావాలి. యా షూర్, బట్ కొంచెం ఫాస్ట్గా చెప్పు. యాక్చువల్లీ నేనైతే టైం ఇవ్వను, ఇప్పుడే చెప్పు అంట. నీకు అలా అడగాలనిపించలేదా? వాట్? సరే బాయ్. హలో, నెంబర్ ఇచ్చి వెళ్ళు. నేను నైటే నీకు వాట్సాప్లో మెసేజ్ చేశాను, నువ్వే చూడలేదు. వాట్? నా నెంబర్కి? యా సారీ. ఫ్రెండ్స్కి లవర్స్కి సారీ చెప్పరు. ఈవినింగ్ కాల్ చేయి. బాయ్. రే. హాయ్ చరణ్. హాయ్. రేపు షాపింగ్కి వెళ్దామా? రే బ్యాక్ సైడ్ రే, బ్యాక్ సైడ్ రే. ఏంటి ఎప్పుడు చూసినా ఈ పబ్జీయేనా? హే, గేమ్ పోతుంది. ఏంటి గేమ్? నాకంటే ఇంపార్టెంటా? అయితే అన్ఇన్స్టాల్ చెయ్యి. ఉండని, ఉంటేమవుతుంది? చేస్తావా చేయవా? ఫస్ట్ టైం. నా ఫ్రెండ్స్ చెప్పినా కూడా ఎప్పుడు పబ్జీ అన్ఇన్స్టాల్ చేయను. నేను తన కోసం అన్ఇన్స్టాల్ చేశాను. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? చెప్పు. నిన్న నైట్ ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? బిజీ అనే వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఫ్రెండ్స్ అందరం నిన్న కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నాం. నిన్న మార్నింగ్ మీట్ అయ్యాం. 5 minutes తర్వాత ఫ్రెండ్స్ని కలవాలని వెళ్ళిపోయా. నిన్న మొత్తం వాళ్ళతోనే ఉన్నావు కదా, ఒక్కసారైనా కాల్ చేయొచ్చు కదా. నీ ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళి వాళ్ళతోనే ఉండు. అది కాదు. నాకేం చెప్పకు చరణ్. నేను కావాలంటే నువ్వు వాళ్ళతో మాట్లాడడం ఆపేయి. ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్ని కాదని తన కోసం కాంప్రమైజ్ అయ్యాను. ఫస్ట్ టైం నా ఫ్రెండ్ కాల్ కట్ చేశాను. ఎవరు? కస్టమర్ కేర్. నా ఫ్రెండ్స్ నెంబర్స్ బ్లాక్ చేశాను. చరణ్ లేడన్నా, ఇప్పుడే బయటికి వెళ్ళాడు.
సరేలే పద. నేను ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించాను. అప్పటి నుంచి నా లైఫ్లో హ్యాపీనెస్ అనే పదం లేకుండా పోయింది. అసలు నేనెందుకు ఇలా అయిపోయాను? అబద్ధాలు ఆడుతూ, నా ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తూ, అసలు నా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి నేనెందుకు భయపడుతున్నాను? అసలు నాకు నా లైఫ్ ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. హాయ్ చరణ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటిది? గిఫ్ట్. ఇప్పుడెందుకు? ఈ రోజుకి మన లవ్ ఓకే 1 month అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ యూ చరణ్. ఐ లవ్ యూ చరణ్. ఐ లవ్ యూ. 1 month బ్యాక్ ఇదే మాట నేను తనకి ఎంతో ఇష్టంగా చెప్పాను. ఇప్పుడు అదే మాట తను చెప్తుంటే నాకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు తనకేం చెప్పాలి? ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యి తన కోసం ఐ లవ్ యూ అని అబద్ధం చెప్పాలా? లేదా ఈ లవ్ వల్ల నేను ఏమాత్రం హ్యాపీగా లేనని నిజం చెప్పాలా? వాట్ హ్యాపీ? ఏంటి చరణ్, నేను ఐ లవ్ యూ చెప్తున్నాను. ఏమైంది? ఇష్టం ఉన్నప్పుడు చెప్తా, లేకపోతే లైట్ తీసుకో. అంటే ఇప్పుడు ఇష్టం లేదా? చెప్పు చరణ్, అడుగుతున్నా కదా. లేదు. అసలు ఈ లవ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావేమో. నేను లేను. ఇష్టం లేకపోయినా రోజు నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. నీ కోసం నా ఫ్రెండ్స్ని వదులుకున్నాను. నా హ్యాపీనెస్ అంతా పోయింది. రోజు నీతో అబద్ధాలు ఆడుతూ ఎక్కడ నీకు నిజం తెలుస్తుందని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. అసలు నా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి నేను ఎందుకు భయపడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. నువ్వు రాకముందు నా లైఫ్లో ఉన్న హ్యాపీనెస్, నువ్వు వచ్చాక లేదు హారిక. అసలు నీతో ఉంటే నా లైఫ్ ఏమవుతుందో అని భయమేస్తుంది హారిక. ఇలాంటి లవ్ నాకొద్దు హారిక. లెట్స్ మూవ్ ఆన్. గుడ్ బై. హారిక నా లైఫ్ నుంచి వెళ్ళిన 52 weeks, అంటే కరెక్ట్గా 1 year తర్వాత నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చింది. తనే జోష్న. తన నా జూనియర్. కాలేజ్ ఫెస్ట్లో కలిసి డాన్స్ చేసాం. అలా మా లవ్ స్టార్ట్ అయింది. తనకి నా పాస్ట్ లవ్ స్టోరీ మొత్తం చెప్పాను. ఎందుకంటే తనకన్నీ నిజాలు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత నేను నా ఫ్రెండ్స్తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్షన్. అరే ఏంద్రా, ఎవరిని ధమ్కిస్తున్నారా? నువ్వు కోపం తెప్పించాక అర్థమవుతుందా? మంచిగా ఉండదురా, అర్థమవుతుందా? కట్. మేము థ్రిల్లర్స్ ఎన్ని తీస్తున్నా వ్యూస్ రావట్లేదని లవ్ స్టోరీస్ తీద్దామని డిసైడ్ అయ్యాము. మాలో ఏ ఒక్కరికి కూడా లవ్ స్టోరీస్ రాసేంత కెపాసిటీ లేదు. అందుకే నా లవ్ స్టోరీని షార్ట్ ఫిల్మ్గా తీద్దామని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ క్లోజ్ షాట్. ఓకేనా? ఓకే. రెడీయా? రెడీ రెడీ. ఓకే, 1 2 3 స్టార్ట్. యాక్షన్. నువ్వు చాలా అందంగా ఉంటావు హారిక. ఐ థింక్ ఐ లవ్ యూ. లేదు, కట్ కట్. ఏమేం చరణ్? అన్న ఫీల్ లేదన్నా. ఫీల్ ఇవన్నీ మనకు చాలా ఈజీ. అందుకేనా సార్ 17 టెక్స్ తీసుకున్నారు? ఓకే, నేను కూడా తీసుకున్నా. రెడీ? యాక్షన్. నువ్వు చాలా అందంగా ఉంటావు హారిక. ఐ థింక్ ఐ లవ్ యూ. కట్. అన్న సూపర్ అన్న, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. నేను వెళ్ళి సీన్ చూస్తా అన్న. రే సీన్ ప్లే చేయను. సీను అదేంట్రా ఇప్పుడు షూట్ చేసాం కదా. ప్రాక్టీస్ షూట్ కాదా? ఏం మాట్లాడుతున్నావురా? ప్రాక్టీస్ షూట్ ఏమో అని నేను రికార్డ్ చేయలేదురా. రే అది మా టాలెంట్. 17 takesకి రాని షార్ట్ 18th take కి వస్తే అది తప్ప అని రికార్డ్ చేసాం. ఓకేరా చెప్పరా. ఒక నిమిషం ఆగు. మా వాడు టేక్ రికార్డ్ చేయలేదు. సో
పర్లే మాట్లాడు. నా పర్లేదన్నా, ఇంకో టేక్. పర్లే చరణ్ మాట్లాడు. హలో హలో చరణ్, ఎక్కడున్నావు? నేను షూటింగ్లోనే. తర్వాత అది కాదు, నీతో మాట్లాడాలి. తర్వాత కాల్ చేస్తా, పెట్టే. బాయ్. ఓకే అన్న, ఇంకో టేక్ తీసుకుందాం. ఓకే. యా. రే రికార్డ్ చేయి. యాక్షన్. ఐ థింక్ ఐ లవ్ యూ. కట్. యా ఓకే. రే రికార్డ్ చేసావా? హాయ్. ఏమైంది? ఎందుకు వచ్చావు? షూటింగ్ లోనే ఉండొచ్చు కదా. లాస్ట్ డే షూటింగ్ చూసిన, అర్థం చేసుకోవచ్చు కదా. అంతేలే, నా కాల్ కాబట్టి కట్ చేసావు. అదే హారిక కాల్ అయితే కట్ చేసేవాడివి కాదు కదా. ఫస్ట్ టైం తను హారికతో కంపేర్ చేసి మాట్లాడింది. ఇదే లాస్ట్ జోష్న, ఇంకెప్పుడు ఇలా చేయం, ఓకేనా? చరణ్, నువ్వు మొన్న షార్ట్ ఫిల్మ్ చేసావు కదా, అది హారిక స్టోరీయే కదా? నువ్వు ఇంకా తనని మర్చిపోలేదు కదా? ఆహా, అలా ఏం లేదు. తనని మర్చిపోయి ఉంటే తన స్టోరీ ఎందుకు, మన లవ్ స్టోరీ చేసేవాడు కదా. అక్కడి నుంచి ప్రతి విషయాన్ని తను హారికతో కంపేర్ చేయడం స్టార్ట్ చేసింది. తను అలా కంపేర్ చేసిన ప్రతిసారి ఏదో తెలియని పెయిన్ అనిపించేది. తను అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. హాయ్ చరణ్. హాయ్. ఏం ఆలోచిస్తున్నావు? చెప్పొచ్చు కదా. ఏం లేదు. అంతేలే, నాకెందుకు చెప్తావు? అదే హారికకైతే చెప్తావు. అయినా నీకు నాకంటే తనే ఎక్కువ కదా. జోష్నా ప్లీజ్ స్టాప్ ఇట్. ఎప్పుడు చూడు హారిక హారిక అని కంపేర్ చేస్తూనే ఉంటావు. అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నీకు ఎప్పుడైనా చెప్పానా నీకంటే తను ఇంపార్టెంట్ అని? నీకు నిజం చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ప్రతి విషయాన్ని కంపేర్ చేస్తూ నువ్వు హ్యాపీగా లేక, నీ వల్ల నేను హ్యాపీగా లేక, ఎందుకు ఈ లవ్? లైఫ్లో ఎవరైనా సరే ఎప్పుడైతే ఇంకోటితో కంపేర్ చేయడం మానేస్తారో అప్పుడే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఇలా కంపేర్ చేస్తే నువ్వే కాదు, ఎవ్వరూ హ్యాపీగా ఉండలేరు. ఇంకా నా వల్ల కాదు జోష్న ఈ లవ్ కంటిన్యూ చేయడం. చరణ్ వదిలై. లెట్స్ బ్రేకప్. గుడ్ బై. లవ్. ఒకసారి అబద్ధాలు ఆడుతూ కాంప్రమైజ్ అయ్యి లవ్ చేశాను, హ్యాపీగా లేను. ఇంకోసారి నిజాలు చెప్తూ లవ్ చేశాను, అయినా హ్యాపీగా లేను. ఈ రెండిట్లో కామన్ నేను హ్యాపీగా లేకపోవడం కాదు, లవ్. నేను లవ్లో ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా లేను. నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ లవ్ ఫర్ ఎవర్ అంటూ ఉంటారు, కానీ అది అబద్ధం. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మాత్రమే. ఎందుకంటే లవ్కి బ్రేకప్ ఉంటుంది కానీ ఫ్రెండ్షిప్కి బ్రేకప్ ఉండదు. లైఫ్లో ఉండే ప్రతి పెయిన్ వెనుక లవ్ ఎలా ఉంటుందో, లైఫ్లో ఉండే ప్రతి హ్యాపీనెస్ వెనుక ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు. ఐ లవ్ మై ఫ్రెండ్స్.